Only believe, only believe. దేవుని నామమునకు మహిమ గాక. దేవుడు మనందరితో కూడా మాట్లాడారు. చాలా మంచి విషయాలు మనం విన్నాం. చుట్టబడిన కానుక అనే వర్తమానం నుంచి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఆ విలువను మనం ఎలా గుర్తించాలి, అది మనం జీవించటం మీదే ఆధారపడి ఉందని ఒక మంచి విషయాలు మనం విన్నాం. మనము బ్యాక్టీరియా కాదంట, ఎట్లా పడితే అట్లా బ్రతకడానికి. హల్లెలూయా. సో దేవుడు ఒక చుట్టబడే కానుకగా ఎందుకు వచ్చాడంటే, నీలో నాలో, నీ హృదయంలో నా హృదయంలో ఆయన నివసించడానికి. హల్లెలూయా. అందుకే ఆ పొద్దుగుడ్డలు ఎవరంటే మనమే ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో ఆ రోజుననే నీ జీవితం ఒక అమూల్యముగా, వెలుగుగా ఉండడానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. అయితే నువ్వు యేసుని చూడాలంటే ఎక్కడ చూడాలి? ఇతర వ్యక్తుల్లో చూడాలని దేవుడు మనతో మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ చుట్టబడ్డాడంటే రక్త మాంసముల్లో చుట్టబడ్డాడు. హల్లెలూయా. సో ఈరోజు యేసు పుట్టిన స్థలం ముఖ్యం కాదు, కానీ ఆ స్థలం నీదని నువ్వు గ్రహించగలగడమే ప్రాముఖ్యమైనది. అందుకే దాసులు చెప్పారు కదా, ఈరోజు ప్రతి వ్యక్తి కూడా విత్తనం లేనటువంటి వాటిని కోరుకుంటూ ఉన్నాడు. అయితే నిజమైన బీజం ఏం చేస్తుంది అన్నాడు? ఆత్మల పట్ల ఆసక్తిని కలిగి ఉంటుందట. హల్లెలూయా. సో పొత్తిగుడ్డల లోపల ఒక విత్తనం ఉంది. ఆ యొక్క విత్తనము నీ ద్వారానే ప్రచురం అవ్వాలి. హల్లెలూయా. ఆ పొత్తుగుడ్డలు ఎవరు? మనమై ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు విజ్ఞానం పెరుగుతుంది, వైద్యం పెరుగుతుంది, కానీ మరణాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఆ చుట్టబడిన ఆ యొక్క విత్తనాన్ని మనం కలిగి లేము కాబట్టి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకీ పోయింది ఏది కూడా లేదు. ఇప్పటి వరకు మనం ఎట్లాగొట్లాగా బ్రతికేసాం. అయితే ఆ చుట్టబడిన విత్తనాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే జీవం నీదై ఉన్నది, నిత్యత్వం మనది. హల్లెలూయా. కాబట్టి ఎవరికి కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడు మనందరినీ ప్రేమించాడు కాబట్టి మనందరితో కూడా మాట్లాడారు.